జానకి ఆశ్చర్యమందెను సామీరిని జూచి పలికెను చాలా చాలా గంటిని మహిమ చాలు యథారూపముగునుమ అనగ హనుమ చిన్న రూపున అంజలించె అమ్మ ముందున కరుణాయుతలోచనముల గనుచు సీత నుడివెనిట్టుల మనోబలము నిరుపమానము మారుతి తెలిసితిని సర్వము నీ అద్భుత శక్తి దూచితి నీ మహిమకు సంతసించితి శ్రీరాముని తోడజేరుమా చింతదీర్పుమిది ఏ వినుమా చిత్రకూటగిరిపై హనుమ చిత్రమొకటి జరిగెను గనుమ శ్రీరాముడు నా తొడపైన శిరము మోపి నిదుర జందిన జయంతుండు కాకాసురుడై జనుదెంచెను క్రూర చిత్తుడై వాడి మొక్కు కొనను జీల్చెను వక్షస్థలమందు పొడిచెను రక్తము స్రవించి రాముని సిక్తునిగా చేసే పావని స్వామిని దురభంగమగునని శ్రమ కోర్చి సహించుయుంటిని తడిదాకగా రాముడు లేచే తనువునందు గాయము దూచే అడిగి నన్ను తాగ్రహించే ఆ కాకముపై కోపించే రహితృణమ్మునభిమంత్రించే బ్రహ్మాస్త్రముగా బంబించే కాకాసురు వెంట గమించే కలుడొర్వక తాపయనించే జయంతుండు తిరిగే లోకముల్ భయము బోవ తెలిపే శోకముల్ కాదన రక్షణము దొరుకక కాళ్ళవ్రాలె రాము వీడక ఈ నా కథ విన్న వింపుమా ఏలిక నమ్మకము జందుమా శ్రీరామున కానవాలుగా శ్రీరామున కానవాలుగా సీతాసతి కడుమోదమున శిరోమణిని హనుమకొసగెను గారవమున దీవనలిడెను తల్లి దయకు సంతసించుచు తలయొగ్గుచు హనుమ మృక్కుచు సెలవు గోరి తరలు చుండగా తలచనొకటి బహుయోచనగా నీచుడైన దశకంఠునకు సూచనగా తన దురాకకు అశోకవని నేలగూల్చెను నిశాచరుల గుండెలదిరెను రక్కసులు భయమును గొనిరి రావణునకు జనుతు జలిపిరి అదరిపోయే దశకంఠుండు ఆశ్చర్యమునందుచువాడు అక్షయుని సేన తోడుగా ఆజ్ఞ ఇచ్చి పంపెను వేగా అశోకవని జేరెను వాడు హనుమంతుని గనుగొనినాడు వీరమ్మున బాణములిడెను విన్యాసము చూపుచుండెను బాణమ్ములు తనువు దాకను పావని దేహమును బెంచెను అట్టహాసమునరించుచును అప్పుడు దుమికె సేనలోనను త్రొక్కెను ధనుజుల కొందరిని తోకతోడ మిగులు వారిని అదిమి చంపె మరి అందరిని అప్పుడక్షకుమార వీరుని శిరము బగుల వాడు దచ్చెను సింహనాదమపుడు చేసెను.